అందరూ 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 ప్రార్థించాలి దేవుని, అందరూ ప్రార్థించాలి దేవుని. హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడమైన తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, యేసు రాజ్యానికి వందనాలయ్యా. ఈ 4వ రోజు వీవేస్ నైనా మరి నీ నామ మహిమార్థమై జరగడానికి కృప చూపినందుకు నీకు వందనాలు. మా మధ్యలోనికి దైవజనులను క్షేమకరంగా నడిపించినందుకు నీకు స్తోత్రాలు నాయనా. మరి ఇప్పుడు నాయనా నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ దాసుని నోరు నింపి మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరం కలిసి ప్రార్థిద్దాం. అందరం కలిసి నోరు తెరిచి, దేవా నువ్వు నాతో మాట్లాడాయా, నీ దాసుని ద్వారా మాతో మాట్లాడుతాడని ప్రార్థిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తోత్రములు నాయన. పరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి. సర్వకృపానిదగు దేవానికి స్తోత్రములు నాయన. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి మహిమ కలుగునుగాక, యేసయ్యానికి మహిమ కలుగునుగాక. నాయనానికి స్తోత్రములు తండ్రి. ప్రార్థన. మహిమగల దేవా, సర్వశక్తి సంపన్నుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచున్న నా గొప్ప దేవా, నీకే వందనాలు నాయన. నాయన మరొక మారు నాయన మరి నీ పాద సన్నిధానములో గడుపుటకు నీవు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉంటున్నా, నీకు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. ఇంతవరకు పాటల ద్వారా, చిన్న బిడ్డల నాట్యం ద్వారా నేను మహిమపరిచినందుకు యేసయ్యానికి స్తోత్రములు నాయన. ప్రభు వారితో మీరుండి సంతోషించినందుకు స్తోత్రములు. మరి ఈ దినమున 4వ రోజు డివోషనల్ క్లాస్ ఇవ్వడానికి వచ్చిన దైవజనులను నాయనా మీరు ఈ దాసును ఈ సిలువ చాటును మరుగు చేసుకొని ఏడంతల ఆత్మ చేత ముట్టి తాకి ఆయన తన నోరు నింపి బిడ్డలకు కావలసిన సందేశం అర్థమయ్యే రీతిగా నాయన దాసుల ద్వారా మీరు మాట్లాడమని, మీరు బోధించమని నాయనను బోధిస్తేనే కానీ తండ్రి ఇక్కడ నాయన పిల్లల్లో కార్యము జరగదు తండ్రి. అవును ప్రభు, అడుగుతూ ఉన్నాం. బిడ్డలు అర్థం చేసుకునే రీతిగా ఈ వాక్కును బయలుపరచండి నాయన. నీ సందేశమును అందించండి. నీ కృపతో నింపి ఆయన నీ నామానికి మహిమ కలిగే కృప అనుగ్రహించి మీరు మహిమ పొందుమని యేసయ్యా నీ ఘనమైన నామం పేరట స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ ఆయన చేరు వచ్చిన బిడ్డలందరూ ప్రభాని సిలువ చాటు మరుగు చేసుకొని ఆయన వినగల చెవులు, గ్రహింపగల హృదయం బిడ్డలందరికీ దయచేయమని ఈ దాసులతో మీరుండి మాట్లాడి మీరు మహిమ పొందుమని క్రీస్తు యేసు నామం పేరట ప్రార్థన చేసి వేడుకొని పొందుంటున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచి మిత్రులారా కూర్చుందాం. అందరు కూర్చోవాలి. నోటి మీద కూర్చోవాలి, నోటి మీద వేసుకోవాలి, నోటి మీద వేసుకొని కూర్చోవాలి. ఓకేనా? మరి ఈ సమయాన్ని మరి దైవజనులకు అప్పగిస్తున్నా. అందరు చప్పట్లు కొడతాం ఒకసారి. దైవజనులు మరి ఈ సమయానికి అప్పగిస్తున్నారు వారికి చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఎవరిది పుస్తకం? బైబిల్ ఎవరిది? ఎక్కడుంది? మంచిది. పిల్లలు సైలెంట్. దేవునికి స్తోత్రం కలుగుగాక. కూడా వచ్చిన చిన్నారులకు మరియు మనసులకు ప్రాముఖ్యంగా నన్ను ఇన్వైట్ చేసినటువంటి దైవజనులు యువరాజ్ గారికి, సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరం కలిసి ఒకసారి హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నటువంటి వారందరూ ఒకసారి హల్లెలూయా. మీరు సంతోషంగా ఉన్నారా? ఇంతకు హ్యాపీనా? హ్యాపీ అయితే మీ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పండి. చెప్పండి ఒకసారి. మీ పక్క అలా చేయదు, మీ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను. ఓకే రైట్. ఓకే ఓకే. మరొకసారి హల్లెలూయా. చిన్న ఒక పాట పాడదామా? ఒకసారి పాటలు వచ్చినటువంటి వారందరూ ఒకసారి హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మాట్లాడకూడదు. మోకరించాలి. మోకాల మీద ఉండాలి. కళ్ళు మూసుకోవాలి. ఎవరు మాట్లాడకూడదు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, మోకరించండి.
ఒక మాట ప్రభుతో అనండి. కళ్ళు మూసుకున్న మీరందరూ కూడా, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకొని నాతో మాట్లాడు ప్రభువా. ఈరోజు నీ వాక్యం చేత నాతో మాట్లాడు ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, నీ ఘనమైన పాదముల కుందనములు స్తోత్రం. మరొక దినాన ప్రభా, చిన్న బిడ్డలతో కూడి ప్రభా నేను ఆరాధించేటువంటి భాగ్యం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నాకు స్తోత్రం నైనా. ఇదిగో ప్రభా, సర్వోన్నతుని ఆలయంలో జరుగుతున్నటువంటి సండే స్కూల్ ప్రభా రెట్టింపు మార్గంలో ఆయన అంచెలంచెలుగా ఎదుగులాగులా సహాయం చేయండి అయా ప్రభా. అనేక సంఘములకు మాదిరిగా ఈ సంఘం ఏర్పాటు చేయడంలో సహాయం చేయమని కొద్ది నిమిషంలో ప్రభా మీరే మాట్లాడమని నన్ను నీ సిలువ చాటులో మరుగుపరచు అయా. మీరు మాట్లాడకుండా సహాయం చేయమని ప్రతి అంధకార చీకటి శక్తులు లాయపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిన్నటి దినాన మంచి వాక్యం విన్నారు కదా, నిన్నటి దినాన మంచి వాక్యం విన్నారు కదా, విన్నారా లేదా? ఏం కథ చెప్పినాడు అంకల్? నిన్న చెప్పినటువంటి కథ ఒక్కసారి నాకు చెప్పండి. ఈరోజు మనము ఏం నేర్చుకుంటున్నామంటే, వినాలి ఇక్కడ. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఇరుకు మార్గము. చెప్పండి. ఇరుకు మార్గము అంటే కొంచెం ఉన్నటువంటి స్థలం, శ్రమ పడేటువంటి స్థలం, ఒక్కరు మాత్రమే దూరేటువంటి స్థలం. ఇంకొక మాట చెప్పాలంటే, ఇరుకులో శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది. ఈ ఇరుకు నుంచి, ఈ ఇరుకు మార్గంలో మనము ప్రయాణిస్తేనే కానీ మనం విశాలతలోకి వెళ్ళలేము.
నా మాటలు అర్థమవుతుంటే ఒకసారి హల్లెలూయా. ఇరుకు మార్గమును తప్పించుకొని విశాలతలోనికి వెళ్ళాలి. ముందు కష్టం ఉంటుంది, కష్టం తర్వాత సమాధానం ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, పేతురు అంకుల్ తెలుసా మీకు? పేతురు అంకుల్ బైబిల్లో పేతురు, మీ దగ్గర ఉన్న పేతురు కాదు. వెరీ గుడ్. పీటర్. పేతురు అంకుల్ ఉన్నాడు కదా, పేతురు అంకుల్ ఈ లోకంలో ఏం పని చేస్తున్నాడంటే చేపలు పట్టేటువంటి వాడు. ఏమి? చేపలు పట్టేటువంటి వాడు. నిన్న విన్నారు కదా ఈ మాట? రైట్, ఓకే. చేపలు పట్టేటువంటి వాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చేపలు పట్టేటువంటి వాడు కదా. చేపలు పట్టేటప్పుడు చాలా శ్రమ పడుతుంటాడు. అసలు చేపలు ఒక్కసారి వలేస్తే పడవు. రాత్రి నుంచి పొద్దున వరకు శ్రమ పడాలి. ఓకే ఓకే, రెస్పాన్స్ అట్లనే ఉండాలి. శ్రమ పడాలి. శ్రమ పడితేనే ఏమొస్తుంది? చేప వస్తుంది. వెరీ గుడ్. శ్రమ పడకుండా ఊరుకు ఉంటే చేప వస్తుందా? రాదు రాదు. కానీ పేతురు అంకుల్ మాత్రం రాత్రి నుంచి శ్రమ పడుతూనే ఉంటున్నాడు. ఒక్క చేప కూడా దొరకలేదు. రాత్రంతా శ్రమ పడితే ఒక్క చేప కూడా దొరకలేదు. ఎందుకు దొరకలేదు? ఎందుకు దొరకలేదు చెప్పు? రాత్రంతా శ్రమ పడితే ఒక్క చేప కూడా దొరకకపోవడానికి కారణం ఏంది? ప్రార్థన చేస్తలేడు, దేవుణ్ణి అడుగుతలేడు. రైట్, వినండి. ఇక్కడ దేవుణ్ణి అడగడంలే. ప్రభువా, ప్రార్థన చేస్తలేడు. ప్రభువా, నాకు ఈరోజు చేప, మంచి చేప కావాలి, నేను హ్యాపీగా ఉండాలి అని అడగడం లేదు. మరి ఎందుకు వెళ్తున్నాడు అని అంటే సొంత ఆలోచన చేత దేవునితో ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతున్నాడు. శ్రమ పడుతున్నాడు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఈరోజు మనం ప్రార్థన ఎంతమంది చేస్తున్నాం? పొద్దున ప్రార్థన చేసినటువంటి వారందరూ ఒకసారి హల్లెలూయా. వెరీ గుడ్. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే మనకు చేప దొరికేటువంటి జీవితం మనకు కూడా దొరుకుతుంది. చేప దొరికితే ఎంత హ్యాపీ కదా, మనకు బాగా తింటాం కదా. తిన్నారా? హ్యాపీ. చేప దొరకకపోతే ఎంత బాధ ఉంటుందో, దేవుణ్ణి ప్రార్థించకపోతే కూడా అంతే బాధ ఉంటుంది. దేవుణ్ణి ప్రార్థించి మనము మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి ప్రార్థన చేయాలి. వెరీ గుడ్. ఉన్నాను బాబు నట్లేడు. ఓకే. అయితే ఈ లోకంలో చేపలు పట్టేటువంటి శ్రమ కాదు, కానీ దేవుని కొరకు శ్రమ పడాలి. దేవుని కొరకు అనగా ఆత్మలను రక్షించడానికి, ఆత్మలు పట్టే జాలరిగా పేతురు కావాలి అనేటువంటి ఉద్దేశం చేత దేవుడు పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు దగ్గరకు వచ్చి, ఇదిగో నువ్వు రాత్రంతా కూడా చేపలు పడుతున్నావు కదా, రాత్రంతా కూడా చేపలు పడుతున్నావు, ఒక్క చేప కూడా దొరకలేదు. కారణం ఏంటంటే నీవు నన్ను అడగడం లేదు కనుక నీకు చేప దొరకలేదని దేవుడు చెప్తున్నాడు. నీవు నన్ను అడిగి ఉంటే నీకు కావాల్సినన్ని చేపలు నీకు ఇచ్చేటువంటి వాడిని. కనుక నీవు నేను చెప్పినటువంటి స్థలంలోకి వెళ్ళి వల వేయి. నేను చెప్పినటువంటి స్థలంలోకి వెళ్ళి వల వేస్తే నీకు విస్తారమైనటువంటి చేపలు దొరుకుతాయి అని దేవుడు చెప్పినప్పుడు దేవుని అడిగినాడు, ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని, ఎక్కడికి వెళ్ళి వల వేయాలి ప్రభు అని దేవుడు చెప్పినటువంటి ఆ స్థలంలోనికి వెళ్ళినప్పుడు, దేవుడు చెప్పినటువంటి స్థలంలోనికి పేతురు వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి ఎక్కువ చేపలు పడ్డాయి. కనుక
మనం కూడా ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట విని ఈ లోకంలో శ్రమ పడినప్పటికీ దేవుడు మనకు పేతురుకి ఎన్ని చేపలు ఇచ్చి ఆనందంగా ఆయన జీవితాన్ని చేశాడో మన జీవితం కూడా పేతురులాగా హ్యాపీ అనేటువంటి లైఫ్ మనకు దేవుడు ఇస్తాడు. కనుక మనమంతా కూడా దేవుణ్ణి అడగాలి. ఈ లోకంలో శ్రమలు కంపల్సరీ అవసరం. శ్రమ లేకుంటే మార్గం ఉండదు, శ్రమ లేకుంటే ఆనందం ఉండదు. అందుకే పౌలు ఏమంటాడంటే శ్రమనే నాకు మేలాయను అంటాడు. ఒకసారి దేవుని యొక్క శిష్యునిగా పేతురు మారినప్పుడు, అనేక మందిని రక్షిస్తూ వచ్చినప్పుడు, ఒక్క ప్రసంగంలోనే 3000 మందిని సంపాదించుకున్నటువంటి పేతురు అనగా ఒక సంఘమునకు బాగా కావాల్సినటువంటి దైవజనుడిగా ఉన్నప్పుడు పేతురుకి లోకంలో శ్రమ వచ్చింది. ఏం శ్రమ అంటే, పేతురు అంకుల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు తెలుసా? జైల్లో పెట్టినారు. ఎక్కడ పెట్టినారు? పోలీసు వాళ్ళు తీసుకొచ్చి జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టినప్పుడు వారందరూ ఏం చేశారంటే ఇట్లనే చర్చిలో కూర్చొని ప్రార్థనలు చేస్తున్నారు. సంఘము పిల్లలు, సండే స్కూల్ పిల్లలు అందరూ. మా పాస్టర్ ఎక్కడ విన్నాడు, మా దైవజనుడు ఎక్కడ విన్నాడు అని ఒకరికొకరు అనుకొని దైవజనుని ఎక్కడ తీసుకెళ్ళినారు తెలుసా? జైలుకి తీసుకెళ్ళినారు, చెరసాలలోకి తీసుకెళ్ళారు. చెరసాలలోకి తీసుకువెళ్ళినప్పుడు సండే స్కూల్ పిల్లలు కానీ సంఘస్థులు కానీ ఏం చేయాలా? వాళ్ళైతే ప్రార్థన చేసినారు, రాత్రి అంతా ప్రార్థన చేసినారు. ఎవరి కొరకు ప్రార్థన చేసినారు? పేతురు కొరకు ప్రార్థన చేసినారు. పేతురు కొరకు ప్రార్థన చేసినప్పుడు రాత్రంతా ప్రార్థన చేయగానే పేతురు అంకులు క్షేమంగా తిరిగి, ఏ అపాయం లేకుండా క్షేమంగా తిరిగి మరలా ఆలయంలోకి వచ్చాడు. అంటే ఈ లోకంలో వినాలి, ఇక్కడ ఈ లోకంలో మీ కుటుంబంలో కానీ సంఘంలో కానీ పాస్టర్ అంకుల్కి కానీ ఏమన్నా శ్రమలు వస్తే మీరు ఏం చేయాలి? వెరీ గుడ్, ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి అని బైబిల్లో ఉంది. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్గా ప్రార్థన చేయాలి. నాకేం పనిలో పాస్టర్కి ఏమన్నా శ్రమలు రాకపోకు అని అనుకుంటే తప్పు. మా పాస్టర్కి శ్రమ రాకూడదు ప్రభువా, మా పాస్టర్ని దీవించు ప్రభువా, మా పాస్టర్ కావాల్సినటువంటి జ్ఞానమే ప్రభువా అని ప్రతి ఒక్కరి బాధ్యత ఏంది? ప్రార్థన చేయాలి. ఆ రోజు పేతురు అంకులు కూడా అక్కడ చెరసాలలో ఉన్నప్పుడు వారందరూ కూడా ప్రార్థన చేశారు. మరలా పేతురు మా ఇంటికి రావాలి, లేదా మా సంఘానికి మరలా రావాలి, ఏమి అపాయం లేకుండా తిరిగి రావాలని సండే స్కూల్ పిల్లలు కూడా ప్రార్థన చేసి ఎదురు చూశారంట. ఎదురు చూసిన వెంటనే దేవుడు అద్భుతమైనటువంటి కార్యము చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టుకోవచ్చు. ఆమేన్. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, మీరందరూ కూడా దేనికి వచ్చి ఇక్కడ సండే స్కూల్లో ఏం చేయాలి, ఏం నేర్చుకుంటున్నారు మీరు? వాక్యం, తర్వాత ప్రార్థన. దేని కొరకు అంటే సంఘము బాగుండాలి, మీరు బాగుండాలి, మీ మమ్మీ డాడీలు బాగుండాలి, మీ కుటుంబం, మీ ఫ్యామిలీ అంతా కూడా బాగుండాలి. కనుకనే మీరందరూ కూడా ప్రార్థన చేయడానికి వచ్చారు. కనుక ప్రతి విషయంలో కూడా ఈ లోకంలో మనము శ్రమ పడాలి. శ్రమ పడితేనే దేవుడు మనందరిని ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో ఏముంటుంది? ఈ భూలోకంలో శ్రమ ఉంటుంది కదా, కష్టపడాలి, బాగా కష్టపడాలి. ఈ కష్టమంతా దేవుని కొరకు కష్టపడితే పరలోక రాజ్యంలో విశ్రాంతి ఉంటుందంట. ఇంకా నువ్వు ఏం పని చేయనక్కర్లే. బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, బాగా హ్యాపీగా భోజనం ఉంటుంది, దేవుని మన్న ఉంటుంది, హ్యాపీగా ఆయన కుడి పార్శ్వాన మనమంతా కూడా విశ్రాంతి తీసుకొని
దేవుని సన్నిధిలో ఉంటాం. అలాంటి ఆశ ఎంతమందికి ఉందో ఒకసారి మీ చేతులు ఎత్తండి చూద్దాం. అంతేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి దేవుని యొక్క సన్నిధిలో మీరు ఉండాలి, దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం ఉండాలి అని అంటే మనం ఈ లోకంలో దేవుని కొరకు ఎంత కష్టమైనా పడాలి. కష్టపడితేనే ఫలితం అన్నమాట. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, చదువుకుంటున్నప్పుడు కష్టపడి చదివితేనే కదా పాస్ అయ్యేది. లేదా హ్యాపీగా ఇంటికాడ ఒక తిరుగులాడుతుంటే ఎగ్జామ్ రాసి పాస్ అవుతారా? కాదు కదా. బాగా రాత్రంతా చదవాలి, కష్టపడాలి. కష్టపడితేనే ఫలితము ఉంటుంది. అలాగనే లోకంలో మనమందరం కూడా దేవుని కొరకు, దేవుని భయభక్తుల ద్వారా మనమంతా కూడా పెంచబడేటువంటి వారమై పరలోక రాజ్యంలో మనమందరం కూడా వారసులుగా ఉండటకు దేవుడు ఈ లోకంలో మనందరం కూడా ఇరుకు మార్గం ఇచ్చాడు. ఈ ఇరుకు మార్గమును జయించినటువంటి వారమైతే దేవుని సన్నిధిలో మనము యుగ యుగములు తరతరములు ఆయన యందు నిత్యానంద భరితులమై ఉంటామంట. కొంచెం పట్లే ఆనందం కాదు, ఎల్లప్పుడు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఏడుపులు ఉండవు, క్షేమం ఉండదు, దుఃఖం ఉండదు, అక్కడ వేదన ఉండదు. టోటల్గా ఏముంటుందంటే హ్యాపీనెస్, బాగా సంతోషం, ఆనందం ఉంటుంది పరలోక రాజ్యంలో. కనుక ఆ రాజ్యంకు మనము వెళ్ళనైనటువంటి వారమై ఉండాలి. మనము అక్కడ వెళ్ళాలి అంటే మనందరి కొరకు ప్రార్థన చేయాలి. మనందరం కూడా ప్రార్థనా జీవితంలో గడపాలి. ఇంకొక మాట, ఈ లోకంలో కష్టపడకుండా వినాలి. ఇక్కడ ఈ లోకంలో కష్టపడకుండా తిని త్రాగి సుఖించి రకరకాలుగా పాపములు చేసి తిరిగినటువంటి వాడు ఒకడున్నాడు. ఎవడు? ధనవంతుడు. ఓకే, సైతానికి సంబంధించిన వాడు ధనవంతుడు. ధనవంతుడు ఏం చేస్తాడంటే బాగా డబ్బు ఉంటుంది, వాడు శ్రమ పడడు, కావాల్సినంత తిండి తింటాడు, కావాల్సినంత తిరుగుతాడు, కావాల్సినంత రకరకాలుగా ఈ లోకంలో కావాల్సినంత తిరిగి పాపమును మూట కట్టుకొని ఆయన ఎక్కడుంటాడు తెలుసా? ఇప్పుడు ధనవంతుడు నరకములో త్రోయబడతాడు. నరకం అంటే అగ్నిలో కాల్చబడతాడు. మనకు చిన్న గాయం అయితేనే బాగుంటాం కదా, అంటే మాకు చిన్న కాలిందనుకో హ్యాపీగా ఉంటుందా? మీకు బాధ ఉంటుంది కదా బాగా. అట్లా ఈ లోకంలో హ్యాపీగా బ్రతికితే గాన యుగ యుగములు తరతరములు కాలుకుంటూనే ఉంటారు. అంటే పాతాళంలో కాల్చబడుతూనే ఉంటారు, మొత్తం కాల్చబడుతూనే ఉంటారు. కనుక మనమంతా ఏం చేయాలి తెలుసా? ఈ లోకంలో దేవుని కొరకు కష్టపడి ఆయన యందు భయభక్తులు కలిగి నడిచి జీవిస్తే మనందరము తరతరముల యుగ యుగములు దేవుని సన్నిధిలో నిత్యానంద భరితులమై ఉంటాం. అలాంటి కృప దేవుడు మనందరూ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేద్దాం. మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాం. ఈ లోకంలో జీవించి మనందరం కూడా దేవుని కొరకు కష్టపడాలి, ఇరుకైనటువంటి మార్గంలో నడవాలి. ఇరుకులో విశాలత అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి రీతిలో దేవుడు మనందరి కొరకు, దేవుడు మనందరి పక్షాన మనందరినీ కూడా ఆయన పరలోక రాజ్యంలోకి తీసుకొని రావడానికి, వెళ్ళిపోవడానికి మానవునిగా జన్మించి అనేక రకాలైనటువంటి శ్రమల చేత, నిందల చేత, బాధల చేత సిలువలో ఆయన వేలాడుతూ తన రక్తంను కార్చి మన పాపములను తాననే మోసి మన పాపముల నిమిత్తం తన ప్రాణమును పెట్టినటువంటి దేవుడు మనందరి కొరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన సన్నిధిలో, ఆయన కుడి పార్శ్వాన దేవుని యొక్క పక్షాన మనందరం ఉండాలనేటువంటి ఉద్దేశం చేత. కనుక ఈ లోకంలో కొంత శ్రమ అయినా సరే, బాధ అయినా సరే, కేవలం దేవుని కొరకే బ్రతికేటువంటి వారమై ఇద్దాం.
పేతురు లాంటి జీవితం మనం కలిగినటువంటి వారమై ఉందాం. పేతురు యొక్క జీవితంలో ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో వేదనలు ఉన్నాయి, ఎన్నో దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు అత్యాసక్తితో ఉన్నాడు. దేవుని యొక్క మాటను విన్నటువంటి వాడై ఉన్నాడు. అలాగనే పేతురు కష్టాల్లో ఉన్నప్పుడు, పేతురు ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు ఆది క్రైస్తవ సంఘము కూడా అత్యాసక్తితో ప్రార్థన అనుభవం కలిగి, ప్రార్థన వాక్యం కలిగినటువంటి ఆ సంఘము పేతురు కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యము నెరవేర్చి ఎలాంటి అపాయం లేకుండా సురక్షితంగా పేతురును విడుదల చేసినటువంటి వాడై ఉన్నాడు. కనుక మనమందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడిచేటువంటి వారమై ఉండాలని మరి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైనటువంటి దేవ, జీవం గల తండ్రి, మీ ఘనమైన పాదములు కొందరములో స్తోత్రం. ఇదిగోనైనా కొద్ది నిమిషంలో ప్రభు చిన్న బిడ్డలతో మీరు మాట్లాడిన మాటను అయా ప్రభు మేము విన్నాం. ఈ హెచ్చరికలు మా జీవితంలో ఉండి అనేకులకు మాదిరికరంగా మేము జీవించేటువంటి కృప మాకు దయచేయమని అడుగుతుంటున్నాం. అయా మీ దాసుడు ప్రభు శ్రమ పడుతున్నటువంటి ప్రతి శ్రమ వృధా కాకూడదునైనా. అయా పరలోకంలో నైనా ప్రభు మరి అత్యద్భుతంగా ఈ సంఘము చేర్చబడుటకు ప్రయాసపడుతున్నటువంటి నీ దైవజని యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. వారి యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా సహాయం చేయమని అడుగుతున్నాం. వచ్చిన ప్రతి చిన్న బిడ్డను, మరి సంఘస్థులను, నైనా మరి యూత్ను, అదేవిధంగా సండే స్కూల్ టీచర్లను బట్టి ప్రార్థిస్తున్నాను. మంచి జ్ఞానం చేత అనేకులకు బోధించేటువంటి కృప దయచేయమని ప్రతి అంధకార చీకటి శక్తులు లయపరుస్తూ యేసటి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు చక్కటి సందేశము, యొక్క మార్గము పిల్లలకు అర్థమయ్యేలా బోధించినందుకు మరొక మారు మరి మా సంఘ పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి ఇంతవరకు డివోషనల్ క్లాస్ ముగించబడి ఉన్నది. ఇప్పుడు క్లాసులు డివైడ్ అయ్యి మరి ప్రతిరోజు లాగానే మరి వారి టీచర్స్ బిగినర్స్, ప్రీమియర్, జూనియర్స్, ఇంటర్మీడియట్, సీనియర్స్ మరి ఎవరు వారు క్లాసులు డివైడ్ అయ్యి ఎవరు వారి ప్లేస్లో వారు కూర్చోవాలని మరి సైలెంట్గా అల్లరి చేయకుండా మీ క్లాసులో మీరు కూర్చోవాలని మనం చేస్తున్నాం.